రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు బీజేపీ లీడర్లు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు వీధి రౌడీల్లా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు కనీసం యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సురక్షితంగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మాత్రం పొలిటికల్ లీడర్లకు కూడా రక్షణ లేదన్నారు కమలం నేతలు. 2014 నుంచి ప్రధాని మోదీ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే ఖేలో భారత్ అని అన్నారు. ఖేలో భారత్ కార్యక్రమం తర్వాత యువతకు క్రీడలపై ఆసక్తి పెరిగిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ఫైనల్ మ్యాచ్లకు హాజరయ్యారు కిషన్ రెడ్డి, రామచంద్రరావు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్లకు అవార్డులు అందజేశారు. ఖేలో భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమం తర్వాత భారతదేశంలో యువతకు క్రీడలపైన ప్రోత్సాహన ఆసక్తి కలగాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఖేలో భారత్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని క్రీడలకు ప్రోత్సహించి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఒక్కసారి చెప్పి ఊరుకోరు. ప్రతి పార్లమెంట్ సభ్యుడిని మీ దగ్గర అయిందా, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఆటలు ఆడారు, ఏ రకమైనటువంటి స్పందన యువతుల్లో వచ్చిందో ఆయన ఫీడ్బ్యాక్ కలిగి తెలుసుకుంటారు. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగింది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, శిశు మందిర్ అంశంపై ఇరు పార్టీల మధ్య గొడవ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా కారుకు నిప్పు పెట్టారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూముల అంశంపై కాంగ్రెస్ నేతలు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఛాలెంజ్ చేయడంతో వివాదం మొదలైంది. కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడి దారుణమన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించిన వెంకటరమణారెడ్డిపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు పాయల్ శంకర్. కామారెడ్డి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద ఈ రోజు కామారెడ్డి కాంగ్రెస్ గుండాలు వందలాది మంది మూకుమ్మడి ఆయనని చంపేటటువంటి ప్రయత్నంలో క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నదేమో. కామారెడ్డి ప్రజలకు గొప్ప నిర్ణయాన్ని వెలుగుచ్చింది ఎన్నికల్లో. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమలం లీడర్లు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు బీజేవైఎం నేతలు, కార్యకర్తలు. కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. దీంతో బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. గాంధీ భవన్ వైపు దూసుకువచ్చిన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆందోళనకారులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.